మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం జ్యేష్ఠమాసం గ్రీష్మ ఋతువు కృష్ణపక్షం సప్తమి తిథి శుక్రవారం. ఈరోజు అందరికీ మహాలక్ష్మి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం సరస్వతియై నమః అని జపించాలి. ఇలా జపించడం వల్ల కల్మషం లేని జ్ఞానం ప్రాప్తిస్తుంది. మంచి ఆలోచనలు కలుగుతాయి. మంచి మార్గాన్ని ఎన్నుకునే వెలుగు కనిపిస్తుంది. ఎప్పుడైతే మన జ్ఞానం ఆలోచనలు సక్రమంగా ఉంటే మంచి మార్గాన్ని మనమే ఎన్నుకోగలుగుతాం. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. జీవితంలో ప్రతివారు ఆనందాన్ని కోరుకుంటారు, కానీ తృప్తిగా జీవించడానికి అలవాటు పడితే ఆనందం దానంతటదే వస్తుంది. రామరావణుల మధ్య భేదం ఇదే. రాముడు తృప్తిగా జీవించడానికి అలవాటు పడినవాడు, కానీ రావణుడు ఇంకేదో కావాలంటూ పరుగులు పెట్టి తుదకు సర్వనాశనమైపోయాడు. అయితే ప్రతి జీవితంలో కష్టసుఖాలనే రెండు చక్రాలు ఉంటాయి. ఆ రెండూ ఉంటేనే జీవితం ముందుకు సాగుతుంది. సుఖాన్ని కోరుకుని దుఃఖాన్ని త్యజిస్తామంటే కుదరదు. లభించిన దానితో తృప్తి చెందక మరేదో కావాలని పరుగులు తీస్తే మానసిక ఒత్తిడికి గురికాక తప్పదు. మన పూర్వీకులు కష్టసుఖాల్ని సమానంగా స్వీకరించేవారు కాబట్టి అంత సంతోషంగా జీవించేవారు. ప్రస్తుతం తృప్తి కొరవడిన కారణంగానే మానసిక ఒత్తిడి పెరిగింది, జీవితంలో ఆనందం కొరవడింది. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. ఏ తప్పు అపరాధము చేయకపోయినా అపరాధిగా నిందారోపణలను ఎదుర్కొంటున్నవారు వాటి నుండి విముక్తికై రేపు ఉదయాన్నే కాలభైరవాలయంలో వేప నూనెతో 2 మట్టి ప్రమిదల్లో దీపారాధన చేసి స్వామివారిని పూజించాలి. ఇంట్లోనే అయితే కాలభైరవాష్టకాన్ని పఠించి ఒక పళ్ళెంలో కుంకుమ కలిపిన నీటిని పోయాలి. ఆ పళ్ళాన్ని చేతుల్లో పట్టుకుని మనం ఎదుర్కొంటున్న సమస్యల నుండి విముక్తి కలగాలని కోరుకుని ఆ నీటిని ఏదైనా చెట్టుకు పోసేయాలి. కాలభైరవాలయంలో స్వామివారిని దర్శించుకుని ఆలయ పరిసర ప్రాంతంలో కాలభైరవాష్టకాన్ని పఠిస్తే మరింత శక్తివంతమైన ఫలితం కలుగుతుంది. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. సత్సంతాన ప్రాప్తికై ఈరోజు సాయంత్రం శ్రీకృష్ణుడి ముందు నెయ్యితో 2 దీపాలు వెలిగించి మధురాష్టకాన్ని పఠించాలి. వెన్నను నైవేద్యంగా సమర్పించి పూజానంతరం అందులో తేనెను కలిపి భార్యాభర్తలు ప్రసాదంగా స్వీకరించాలి. సర్వే జనా సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడ్ ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.